ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. అమ్మా అమ్మా నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి సిద్ధు? నువ్వు ఫోటోగ్రాఫర్ని మళ్ళీ రమ్మని చెప్పు. ఎందుకు? నువ్వు నేను పప్ప కలిసి ఫోటో తీయించుకుందాం. ఆల్రెడీ తీయించుకున్నాం కదా సిద్ధు. మన ముగ్గురికి ఏ ఫోటో లేదు. అన్ని ఫోటోల్లో ఆ డెవిలే ఉంది. అది నాకు ఇష్టం లేదు. మన ఫ్యామిలీ కలిసి తీయించుకుందామని చెప్తుంటే నువ్వేమో నా మాట వినలేదు. అందుకే ఇప్పుడు రమ్మని చెప్పు. మన ఫ్యామిలీ ఫోటో తీయించుకుని పెద్దగా ప్రింట్ చేసి హాల్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? సిద్ధు, మన ఫ్యామిలీ అంటే ఎవరు? ఏంటమ్మా అలా అడుగుతున్నావు? నీకు తెలీదా? నువ్వు చెబితే విందామని. నువ్వు నేను పప్ప. మరి మా అమ్మ, మీ అమ్మమ్మ? ఓ మర్చిపోయాను. వాళ్ళు కూడా మన ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మన ఫ్యామిలీయే. అయితే అభి కూడా మనతోనే ఉంటుంది కాబట్టి మన ఫ్యామిలీనే కదా. అందుకే అందరూ ఉన్న ఫ్యామిలీ ఫోటో ఉంది కదా, అది పెద్దగా ప్రింట్ చేయమంటానులే. ఆవిడ ఉన్న ఫోటోలే వద్దు అంటుంటే దాన్నే ప్రింట్ చేయిస్తా అంటావేంటి? తప్పు సిద్ధు, అలా మాట్లాడకూడదు. నో అమ్మా, నేను ఇలాగే మాట్లాడతాను. మన ఫ్యామిలీలో ఎవరైనా ఓకే, కానీ ఆ డెవిల్ని మాత్రం అస్సలు ఇంక్లూడ్ చేయడానికి వీల్లేదు. ఎవరైనా అంటే మనం తప్ప ఇంకెవరుంటారు సిద్ధు? ఏమో, నా కోసం నిన్ను పంపించినట్టు ఆ దేవుడు మన కోసం ఎవరినైనా పంపిస్తాడేమో. ఓహో, అవునా? దేవుడు అలా కూడా చేస్తాడా? అమ్మా అమ్మా అమ్మా, ఏమైందమ్మా? అమ్మ సాక్షి, అమ్మ సాక్షి, ఏమైందమ్మా? సాక్షి, అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? సాక్షి, అమ్మ సాక్షి, సాక్షి, సాక్షి లేమ్మా. అమ్మ సాక్షి, సాక్షి, అమ్మ సాక్షి. సిద్ధు, అమ్మకేమైందిరా? నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయిందమ్మమ్మా. అమ్మ సాక్షి, అమ్మ సాక్షి, కళ్ళు తెరువమ్మా, నన్ను చూడమ్మా. సాక్షి, సాక్షి, సిద్ధు, పప్పాకి కాల్ చేసి డాక్టర్ని తీసుకురమ్మను. సరే అమ్మమ్మా. హలో పప్పా. చెప్పు సిద్ధు. పప్పా, అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. నువ్వు వెంటనే డాక్టర్ని తీసుకునిరా. సడన్ గా ఏమైంది సిద్ధు? ఇప్పుడు మీరెక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాం పప్పా. అమ్మమ్మ వాళ్ళు లేరా? ఉన్నారు పప్పా. ఒకసారి ఫోన్ ఇవ్వు. అమ్మమ్మ, ఇదిగో ఫోను. పప్పా మాట్లాడతారంట. హలో బాబు నందు. సాక్షికి ఏమైంది అత్తయ్య? ఇప్పటి వరకు ఇద్దరు బాగానే మాట్లాడుకుంటున్నారు. సడన్ గా ఏమైందో మరి, కళ్ళు తిరిగి పడిపోయింది బాబు. సరే, నేను ఇప్పుడే డాక్టర్ని తీసుకొస్తాను. అమ్మ సాక్షి, సాక్షి, సాక్షి. డాక్టర్, సాక్షికి ఏమైంది? ఆర్ యూ ఓకే? యా డాక్టర్. కొంచెం నీరసంగా తల తిరుగుతున్నట్టుగా ఉంది. సాక్షికి ఏమైంది డాక్టర్?
హెల్దీగానే ఉండే తను ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? స్కాన్ ఏమన్నా చేద్దాం, హాస్పిటల్ అడ్మిట్ చేద్దాం. ప్రస్తుతానికి అక్కర్లేదు, నేను చెప్పినప్పుడు తీసుకొస్తే సరిపోతుంది. అసలు ఏమైంది డాక్టర్? సాక్షి హెల్త్ కండిషన్లో చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. ఇక నుండి తనని నార్మల్గా ట్రీట్ చేయకూడదు, స్పెషల్ కేర్ తీసుకోవాలి. స్పెషల్ కేరా? ఎందుకు డాక్టర్? అసలు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం మీకు కాదు మిస్టర్ నందు, మీ అబ్బాయికి. మా అబ్బాయికా? వాడికి పోటీగా ఇంకొకరు రాబోతున్నారు. సాక్షి తల్లి కాబోతుంది. కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ. సాక్షి, థ్యాంక్ యూ డాక్టర్. కంగ్రాచులేషన్ సాక్షి. కంగ్రాట్స్ నందు. థ్యాంక్ యూ. 1 minute. ఓకే అండి, వెళ్ళొస్తాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి. సరే డాక్టర్. మీ ఎగ్జైట్మెంట్ ఆపి నాకు అర్థమయ్యేలా ఎవరైనా చెప్తారా? మా అమ్మ తల్లి కావడం ఏంటి? సిద్ధు, మీ అమ్మ కడుపులో నీకు తమ్ముడో చెల్లెలో ఉన్నారా? నీతో పాటు సాక్షిని అమ్మ అని పిలవడానికి ఇంకొకరు రెడీ అవుతున్నారు. అంటే నేను అన్నయ్యని అయిపోతున్నాను, అంతే కదా పప్పా? ఎస్ సిద్ధు. సాక్షి, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. తినిపించు. నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి సాక్షి. సిద్ధు గురించి గుడ్ న్యూస్ తెలిసినప్పుడు నా పక్కన నందు తప్ప ఎవ్వరూ లేరు. ఇప్పుడు నీ చుట్టూ మేమంతా ఉన్నాం. నువ్వు తల్లివయ్యావన్న వార్తని సెలబ్రేషన్లా జరుపుకుంటున్నాం. కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పగానే ఆఫీస్ వర్క్ మధ్యలో వదిలేసి వచ్చాను. నేను వెళ్ళి ఈవినింగ్ వస్తాను. సరేనండి. జాగ్రత్త. వెళ్ళొస్తాను అత్తయ్య. చాలా సంతోషంగా ఉంది సాక్షి. నువ్వు కన్న తల్లిగా మారే రోజు కోసం అందరికన్నా ఎక్కువగా నేనే ఆశగా ఎదురు చూశాను. ఎందుకో తెలుసా? నా ప్రాణం పోయేలోపు నీ కడుపున పుట్టాలి అనుకున్నాను. నువ్వు నన్ను ప్రేమగా చూసుకున్న ప్రతిసారి నీలో అమ్మ కనిపించేది. నీ పక్కన ఎన్ని రోజులుంటానో తెలియదు, కానీ ఒక బిడ్డగా నీ చేతుల్లో పెరగాలని, నిన్ను అమ్మ అని పిలవాలని బలంగా కోరుకున్నాను. అది నిజమవబోతుంది. ప్రాణాలతో ఉండటం కన్నా నీ కడుపులో ఉండటమే గొప్ప అనుకుంటుంది. ఇలా మారిన మనిషికి అర్ధాయుషిచ్చాడేంటో ఆ దేవుడు. సాక్షి తల్లి కాబోతుంది. ప్రాణం తీయాలనుకున్న దాని కడుపులో ప్రాణం పోసుకుంటావా? అంత చేయాలనుకున్న దాన్ని అమ్మ అని పిలుస్తావా? అది కోరిక కాదే, నీ కర్మ. ఏం బ్రతికేనిది?
సాక్షిని ఇంట్లో నుండి బయట గెంటాలనుకుంటే అదే ఇంకొకరిని ఇంట్లోకి తీసుకొస్తుంది. లేదు, అలా జరగకూడదు. ఎప్పటి వరకు నా టార్గెట్ ఒక్క ప్రాణమే, ఎప్పుడు 2 ప్రాణాలయ్యాయి. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, మీరు ఇంకా వర్క్ చేసుకుంటున్నారా? వర్క్ చేయడం లేదు, నేర్చుకుంటున్నాను. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు సార్. ఆఫీస్లో అందరూ సైన్ అవుట్ చేసి వెళ్ళిపోయారు. మీకు ఇంకా టైం పడుతుందా? అవును, నేను ఫినిష్ చేయాల్సిన పనులు సారీ ఫైల్స్ చాలా ఉన్నాయి. ఎంత లేట్ అయినా వాటిని కంప్లీట్గా స్టడీ చేసి వెళ్తాను. ఓకే సార్. హలో ఫ్యూచర్ CEO గారు, నమస్కారం. ఏంట్రా లేటు? ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పాను కదా. దారిలో వేరే పని పడిందిరా. ఎంత లేట్ అయినా ఏసీ ఆఫీసులో హ్యాపీగా కూర్చోక ఎందుకురా చిరాకు కోపం? నీకోసం వెయిట్ చేస్తుంటే ఒక్కొక్కరు వచ్చి ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని అడుగుతున్నారు. నేనేమో పరీక్షలకు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్లా ఈ ఫైల్స్ అన్ని ముందు పెట్టుకొని బిల్డప్ ఇవ్వలేక చచ్చిపోతున్నాను. నువ్వు అనుకున్నది సాధించాలంటే ఆ మాత్రం బిల్డప్ తప్పదులేరా. కానీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నీకు అనుకూలంగా పర్ఫెక్ట్గా మార్చేసుకుంటావు. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? రే గోపి, ఆ ఫైల్స్ అన్ని తీసి టేబుల్ మీద పెట్టు. కూర్చో. హాయ్ తను. చందు, ఇంకో ఆఫీస్లోనే ఉన్నావా? యా, నాలాంటి ఎక్స్పీరియన్స్ లేనివాడు తొందరగా వర్క్ స్టార్ట్ చేయాలంటే చాలా విషయాలు నేర్చుకోవాలి కదా. అందుకే మన కంపెనీ గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాను. చందు, చాలా టైర్డ్గా కనిపిస్తున్నావు. ఏమైనా తిన్నావా? లేదు, ఈ ఫైల్స్ అన్ని ఫినిష్ చేయాలన్న తప్పని తప్ప నాకు ఆకలి లేదు. నువ్వు డిన్నర్ చేసి పడుకో. నీ హార్డ్ వర్క్, సిన్సియారిటీ తెలియక నా ఫ్యామిలీ, నందు గారు నిన్ను చాలా తక్కువగా అంచనా వేశారు. నువ్వేంటో, నీ టాలెంట్ ఏంటో వాళ్ళకి ప్రూఫ్ చేయాలి చందు. చూడతాను, నేను వచ్చింది అందుకే. నువ్వు మాత్రం ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నన్ను ఎవరు ఏమన్నా, ఎంత అవమానించినా అదేది మనసులోకి తీసుకోవద్దు. నీకు నేను ముఖ్యమే కావచ్చు, కానీ నాకు మాత్రం నీతో పాటు నీ ఫ్యామిలీ కూడా ముఖ్యం. లవ్ యూ చందు. లవ్ యూ టూ తనుజా. తొందరగా వచ్చాయి. బాయ్. ఓకే, బాయ్. ఏం యాక్టింగ్ మామా. నిన్ను చూస్తూ నీ మాటలు వింటూ ఉంటే అబద్ధాలు చెప్పడం ఎంత ఈజీనా అనిపిస్తుంది. ఒక మనిషిని నమ్మించడం కష్టం రా. వన్స్ మన బుట్టలో పడితే జస్ట్ అబద్ధాలే కాదు, ఎలాంటి ఆటలైనా ఆడుకోవచ్చు. పాపకి నిజం తెలియక హార్డ్ వర్క్, సిన్సియారిటీ, తోటకూర అనుకుంటుంది. నా ప్రతి అడుగు ఆ ఫ్యామిలీని పాతాళంలోకి తొక్కేయడానికే అని తెలియడం లేదు. పదరా వెళ్దాం. ఫైల్స్ అన్నీ ఇలా చిందరవందరగా పడేసావు, ఎవరికైనా డౌట్ వస్తుందేమోరా. డౌట్ రాదురా. నైట్ మొత్తం ఫైల్స్ అన్ని తిరిగేసి మరిగేసి చదివి పిచ్చెక్కిపోయాను అనుకుంటారు. మనం చెప్తేనే తప్ప ఇక్కడ ఎవ్వరికీ మన గురించి తెలిసే ఛాన్సే లేదు. పద.
లేట్ అయిపోయిందేంటి? ఇంట్లో పనులన్నీ అలానే ఉంటాయి. ఆయన బ్రేక్ఫాస్ట్ చేశారో లేదో. సిద్ధికి స్కూల్కి లేట్ అయిపోతుంది కదా. గుడ్ మార్నింగ్ అమ్మా. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. కాసేపట్లో స్కూల్ బస్ వస్తుంది. అమ్మమ్మ తీసుకెళ్ళి ఎక్కిస్తుంది. నిన్నెవరు రెడీ చేశారు సిద్ధు? నీ ఫ్రెండ్ హెల్ప్ చేయడానికి ట్రై చేసింది, కానీ నేనే వద్దని నాకు నేనే రెడీ అయ్యాను. సిద్ధు, స్కూల్ బస్ వచ్చిందిరా. అమ్మా నువ్వుండు, సిద్ధుతో నేను వెళ్తాను. వద్దమ్మా వద్దు, నువ్వు బెడ్ దిక్కూడదు. ఎందుకు? ఇది నా ఆర్డర్. ఆంటీ, మీరు సిద్ధిని తీసుకెళ్ళండి, లేట్ అవుతుంది. బాయ్ అమ్మా. బాయ్ సిద్ధు, జాగ్రత్త. ఈ రోజు నుండి ఇంట్లో పద్ధతులన్నీ మారాయి. నీ పనేంటో తెలుసా? ఏ పని లేకుండా రిలాక్స్ అవ్వడం. మేం పెట్టే హెల్దీ ఫుడ్ తిని ప్రశాంతంగా ఉండడం. ఏంటబ్బి ఇదంతా? అసలేం జరుగుతుంది? ఇంట్లో పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? మా అమ్మ ఆంటీ ఉన్నారు కదా. ఉన్న ప్రయోజనం ఏముందమ్మా? మమ్మల్ని ఏ పని చేయనివ్వటం లేదు. కనీసం వంటింట్లో కూడా అడుగు పెట్టనివ్వడం లేదు. ఎందుకబ్బి? ఏమైంది నీకు? నాకేం కాలేదు. నువ్వే ఈ రోజు నుండి ఎంత ఎక్కువగా రెస్ట్ తీసుకుంటావో నీ కడుపులో ఉన్న బంగారానికి అంత మంచిది. నాకు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ ఏం చెప్పలేదు కదా. ఓ ఏయ్, ఆగాగు ఆగు, ఒక్క నిమిషం. ఏంటాంటీ? సాక్షి, కాళ్ళు కింద పెట్టు. ఎందుకబ్బి? పెట్టు. ఆగాగాగు, అక్కడే ఆగు. డాక్టరు అన్నీ చెప్పరు, కానీ మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దిగు. ఇవి మెడికేటెడ్ స్లిప్పర్స్. నువ్వు బెడ్ మీద నుండి దిగిన ప్రతిసారి వీటినే వేసుకోవాలి. ఈ చెప్పులు లేకుండా ఇంట్లో తిరగొద్దు. ఇక నుండి నీ పనులన్నీ నేనే చేస్తాను. నాతోరా, స్నానం చేయిస్తాను. చిగురు తొడుగు పూవమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. నువ్వలే మనసు పడు పాదమా, ఊహలే ఉలికి పడు ప్రాయమా. కిందోళం నా సాగే అందాల సెలయేరమ్మ, ఆమని మధువనమా. చిగురు తొడుగు పూవమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. కూర్చో, జాగ్రత్త. ఏమైంది సాక్షి? ఈ కన్నీళ్ళేంటి? కడుపుతో ఉన్నదానివి ఇలా కన్నీరు పెట్టుకోకూడదు. ఇది బాధ వల్ల కాదబి, నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమ వల్ల వస్తున్నాయి. ఇదంతా నీకోసం కాదు సాక్షి, నా కోసం నేనే చేసుకుంటున్నాను. నేను పోయిన తర్వాత నీ కడుపున ప్రాణం పోసుకుంటాను కదా, అప్పుడు నీకు నాకు ఏ కష్టం కలగకూడదనే ఈ జాగ్రత్తలన్నీ కూడా. రా,
వచ్చి పడుకో, రెస్ట్ తీసుకో, రా. నాకు కూతురిగా కాదబ్బి, ఒక తల్లి కన్నా ఎక్కువగా సేవలు చేస్తున్నావు. పడుకో, రిలాక్స్ అవ్వు. రెస్ట్ తీసుకో. నాకు కూతురుగా కాదబ్బి, ఒక తల్లి కన్నా ఎక్కువగా సేవలు చేస్తున్నావు. నీకు సేవలు చేస్తున్నది చచ్చి పుట్టడానికి కాదు, నిన్ను నీ కడుపులో బిడ్డని చంపి నేను బ్రతకడానికి. ఆ పని ఈ టాబ్లెట్ చేస్తుంది. నా చేతికి మట్ట అంటకుండా నీ కడుపులో ప్రాణాన్ని మాయం చేస్తుంది. ఇవి జస్ట్ పాలు మాత్రమే కాదు, నీకు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి అమృతం. నా మీద నమ్మకం ప్రేమ ఉంటే చెప్పింది చెయ్యి, లేదంటే వదిలే. సరే, తాగుతాను.